ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్న రెస్క్యూ టీం. స్పాట్ వద్ద ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్. కార్మికులు చిక్కుకున్న ప్రాంతంలో బురద, ఉబ్బికి వస్తున్న నీరు. కార్మికులను పేరు పెట్టి పిలుస్తూ సాహసం చేస్తున్న రెస్క్యూ టీమ్స్. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఉదయం ప్రధాని మోడీతో సమావేశం. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ అధిష్టానంతో చర్చించే అవకాశం. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని దిగజారి మాట్లాడుతున్నారు. వైసీపీ తీరుపై తీవ్ర విమర్శలు చేసిన సీఎం చంద్రబాబు 11 మంది సభ్యులు సభలో 11 నిమిషాలే ఉన్నారని సెటైర్లు. కేసీఆర్ నిజస్వరూపం తెలియటానికి 9 ఏళ్లు పట్టింది. రేవంత్ రెడ్డి నిజస్వరూపం 9 నెలల్లోనే బయటపడింది. తెలంగాణ మాజీ సీఎం, ప్రస్తుత ముఖ్యమంత్రిపై ఎంపీ ఈటెల సంచలన వ్యాఖ్యలు. తొలి రోజు కస్టడీలో వల్లభనేని వంశీకి 20కి పైగా ప్రశ్నలు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కీలక ఆధారాలు ముందు ఉంచి ఇంట్రాగేషన్. ఫోన్ ఎక్కడ పెట్టానో గుర్తులేదన్న మాజీ ఎమ్మెల్యే. కీలకమైన ప్రశ్నలకు తెలియదని సమాధానం చెప్పిన వంశీ. పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన. వాకరాపురంలోని తన నివాసంలో ప్రజా దర్బార్. రేపు రాజారెడ్డి ఐ ఇన్స్టిట్యూట్ ప్రారంభించనున్న జగన్. అనంతపురం జిల్లా వెంకటరెడ్డిపల్లిలో ప్రమాదం. బండల లోడ్తో ట్రాక్టర్ను ఓవర్టేక్ చేస్తూ ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. బస్సు డ్రైవర్ సహా 7గురికి గాయాలు. హైదరాబాద్ బాలానగర్లో 8 నెలల బాబు కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు. 2 రోజుల క్రితం తల్లి దగ్గర నిద్రిస్తున్న బాబును ఎత్తుకు వెళ్లిన 2 అగంతకులు. నిందితులు సత్యనారాయణ, సన్నీకుమార్ అరెస్ట్. బాబుని తల్లి ఒడికి చేర్చిన పోలీసులు. నిర్మల్ జిల్లా భైంసా ఎక్సైజ్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. 10,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మహిళా ఎస్ఐ, కానిస్టేబుల్. ఎస్ఐ నిర్మల, కానిస్టేబుల్ సుజాతను అదుపులోకి తీసుకున్న ఏసీబీ. కృషి, పట్టుదల, క్రమశిక్షణతోనే విజయాలు సాధ్యమన్న మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్. తుర్కపల్లిలోని రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కాలేజీ విద్యార్థులకు హితబోధ. ఏ గ్రూప్ తీసుకుంటారు, లక్ష్యం ఏమిటని ప్రశ్నించిన గౌతమ్. స్కూల్ స్టూడెంట్స్తో కలిసి రాత్రి భోజనం చేసిన కలెక్టర్. శివనామ స్మరణలతో మారుమోగుతున్న శ్రీశైలం. వేలాదిగా తరలివస్తున్న శివమాల భక్తులు. మహాశివరాత్రికి ఇబ్బందులు లేకుండా అధికారుల చర్యలు. వేములవాడలో పోలీసులు, రాజన్న ఆలయ అర్చకుడి మధ్య వాగ్వాదం. మహాశివరాత్రి జాతరకు వెళ్తున్న పూజారిని అడ్డుకున్న పోలీసు అధికారులు. డ్యూటీకి వెళ్తున్నానని చెబుతున్నా వినకుండా నెట్టివేశారని అర్చకుడి ఆవేదన. మద్యం పాలసీ పారదర్శకంగా ఉందని కాగ్ రిపోర్ట్ చెబుతోందన్న అతిషి. పాలసీ అమలు కాకుండా ఎల్జీ, సిబిఐ, ఈడీ అడ్డుకున్నాయని విమర్శలు. కాగ్ రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు జరపాలని మాజీ సీఎం డిమాండ్.
మరో భాషా యుద్ధానికి సిద్ధమే. కేంద్రం తీరును నిరసిస్తూ సీఎం స్టాలిన్ హెచ్చరిక. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం జరుగుతోందని ఆగ్రహం. కేరళలోని వెంజరమూడులో 5గురు హత్యతో కలకలం. డ్రగ్స్ మత్తులోనే కుటుంబ సభ్యులను చంపేసిన ఆఫన్. బంగారు నగలను అమ్ముకోవటానికి ఇవ్వకపోవడంతోనే కిరాతకం. 24 కిలోమీటర్లు బైక్పై వెళ్లి ప్రియురాలిని చంపేసిన నిందితుడు అరెస్ట్.